వాళ్ళు నేరస్తులు కాదు, స్మగ్లర్స్ కాదు, టెర్రరిస్టులు కాదు. కానీ కాళ్ళకి చేతులకి బేడీలు వేసి యుద్ధ విమానాల్లో ఇక్కడికి పంజాబ్కి తీసుకొచ్చారు, తరలించారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు లక్షలు డిపాజిట్లు కట్టి ఏజెంట్ల చేతిలో మోసపోయి డాలర్ డ్రీమ్స్తో అమెరికా వెళితే డాలర్ సంపాదించుకోవచ్చు, ఆర్థికంగా ఉన్న స్థాయికి వెళ్ళొచ్చని కొన్ని భ్రమల్లో పడి వాళ్ళు మోసపోయేవారు. శ్రీశ్రీ చెప్పినట్టు కూలి కోసం కూటి కోసం అనే ఒక కవిత ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు బాధితులు, నేరస్తులు కాదు. ఆ బాధితుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కానీ ఒక చట్ట వ్యతిరేకంగా ఉంటే సగౌరవంగా తిరిగి పంపాల్సిందే బాధ్యత రెండు దేశాలకు ఉన్నాయి. కానీ ఒక నేరస్తులాగా వాళ్ళని చెప్పడం జరిగింది. అసలు వీళ్ళేంటి, వీళ్ళు అమెరికాలో ఏం చేస్తుంటారు? అక్రమ వలసదారులు అని చెప్పేది ముద్ర వేశారు. ప్రధానంగా ఈ అక్రమ వలసదారు అనే పిలబడి శ్రామికులు కొన్ని బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, కొన్ని వందల బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా అర్థ వ్యవస్థకు చేకూరుస్తారు. వాళ్ళకి ప్రధానంగా పనిచేసేది వ్యవసాయ క్షేత్రాలు, డైరీ ఫార్మ్స్, చైల్డ్ కేర్ సెంటర్స్, వేర్ హౌసెస్, బిల్డింగ్ వర్కర్స్, ఇంట్లో పని వాళ్ళు. 90% హోటల్స్లో కార్మికులు అతి తక్కువ వేతనాలకి గంటల ప్రాతిపదికగా పనిచేస్తారు. ఇవాళ పేపర్లో వస్తుంది, పాలు గ్యాలన్ అంటే 3 లీటర్లో పైగా ఉంటుంది అంటే గ్యాలన్. ఒక గ్యాలన్ పాలు $9 ఉండేది, ఇవాళ $18 ఒక వారంలో పెరిగింది. ఎందుకు పెరిగింది అని అడిగితే వాళ్ళు వెళ్ళిపోయారు, స్థానికులు పెట్టుకున్నాం పనికి, వాళ్ళకి వేతనాలు ఎక్కువాల్సి వస్తుంది. ఎంతో శ్రమ దోపిడీ అర్థం చేసుకోండి. అంటే అక్రమ వలసదారుల్ని తరలించడం వల్ల, తిప్పి పంపడం వల్ల ఆయా దేశాలకి ఈ డైరీ ఫామ్లో పనిచేసే ఈ చవక కూలీలు దొరక్క స్థానికులు పెట్టుకోవటం వల్ల ఎక్కువ వేతనాలు చెల్లించడం కారణంగా పాలు ధర వారం రోజుల్లోనే రెట్టింపు అయింది. అంటే వీళ్ళు ఎంత కీలకమైన పాత్ర వహిస్తున్నారో చూడండి. అమెరికా ఆర్థిక వ్యవస్థలు అంటే వ్యవసాయ క్షేత్రాలు కీలకమే, డైరీ ఫార్మ్స్, బిల్డింగ్, ఇటువంటి ఎన్నో రంగాలు, చైల్డ్ కేర్, వేర్ హౌసింగ్, ఎన్నట్లో పనిచేస్తారు. కాబట్టి తక్కువ కూలీగా పనిచేస్తున్నారు, తీవ్రమైన శ్రామిక దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళు ఒక్కసారి మొత్తం తొలగించడం వల్ల అమెరికాలో చాలా గడ్డు పరిస్థితులు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత త్వరలోనే. ఎందుకంటే ఇందాక చెప్పిన పాల ధర ఎలా పెరిగిందో, అంటే వీళ్ళకి అట్టడుగులో ఉన్న శ్రామిక వర్గం ఎక్కువ పని చేస్తున్న తక్కువ వేతనాలకి ఉత్పత్తిలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు ఎక్కువ భాగస్వామ్య కార్మికులు వీళ్ళు, కింద స్థాయి కార్మికులు. వీళ్ళు ఒక్కసారి అందరినీ అమెరికా నుంచి బయటికి గెంటేస్తే వీళ్ళు ఏ రంగాలు, ఇందాక చెప్పిన ఏ రంగాలు చెప్పానో ఆ రంగాలు స్థానికులు పెట్టుకోవాలా, కూలి వాళ్ళకి వేతనాలు ఎక్కువ అవ్వాలా. అప్పుడు ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ధరలు విపరీతంగా పెరుగుతుందో వాళ్ళు కూడా సామాన్య ప్రజలు, అక్కడ అమెరికాలో సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి కానీ, దిగువ మధ్యతరగతి కానీ తీవ్రమైన ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే, అదొక భాగం. ఈ అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కానీ, అమెరికా ప్రజల మీద కానీ దాని మీద ప్రభావం వీళ్ళ పంపటం. సరే, వీళ్ళు ఇందాక చెప్పిన క్రిమినల్స్ కాదు, స్మగ్లర్స్ కాదు, టెర్రరిస్టులు కాదు. ఆ పొట్ట కోసం ఏజెంట్ల చేతిలో మోసపోయి వాళ్ళు లోపలికి వచ్చారు. కానీ పని చేసే బతుకుతున్నారు, వాళ్ళు శ్రమ చేసే బతుకుతున్నారు. ఆ అమెరికా యొక్క ఉత్పత్తి రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఏదో ఒక రంగంలో పనిచేసే బతుకుతారు తప్పించి ఏ విధమైన అసంకార్యక్రమంలో పాల్గొంటలా. అటువంటిప్పుడు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు బలవంతంగా పంపుతున్నావు. వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళ యొక్క చట్టపరంగా ఏ నేరాలు ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క అక్కడ శ్రమశక్తులు బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా చేయాలని ఆలోచించాలి. లేదో పంపాల్సింది చాలా గౌరవప్రదంగా పంపాల్సింది. ఇప్పుడు చదివాం మనం, బానిసల్ని అవసరాల కోసం బానిసల్ని చైన్లో కట్టి బెడీలు వేసి తరలించారు, ఈరోజేమో తిప్పి పంపుతున్నారు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలా, ఈ ప్రభుత్వాలకు రెండు ప్రభుత్వాల మధ్య దౌత్యం ఏమైపోయింది అసలు. ఎందుకంటే కొలంబియా అధ్యక్షుడు చెప్పాడు, నా దేశ ప్రజల్లో సంబంధించిన వలసదారులు మీ దగ్గర ఉంటే, అక్రమంగా ఉన్నారనుకుంటే మీరు యుద్ధ విమానాలు పంపిస్తే, నేరస్తుల బొమ్మలు పంపిస్తే నేను సహించని ఒప్పుకోను. నేను మా పౌర విమానాలు పంపిస్తాం, సగౌరవంగా మా వాళ్ళు మేము తీసుకెళ్తామని చెప్పాను. ఆ మొత్తం ధైర్యం మోడీకి లేదా? నమస్తే ట్రంప్, అబీబా ట్రంప్ ఎన్నో కార్యక్రమాలు చేస్తావు, కాగుల నుంచి పూసుకుని తిరిగారు, పెద్ద విశ్వగురు అని చెప్పుకుంటావు, అమెరికా నువ్వు జూనియర్ భాగస్వామిగా ఉంటావు. కానీ కనీసం చాలా బాధపడాల్సిన విషయం, సిగ్గుపడాల్సిన విషయం కూడా జయశంకర్ చెప్తాడు, విదేశాంగ శాఖ మంత్రి రాజ్యసభలో,
యంత్రంలాగా అది ఒక పక్కనగా పంపించేస్తుంటారు అక్రమ వలసదారులని. అక్రమ వలసదారుని పంపేటప్పుడు బేడీలు వేసే పంపుతారని చెప్తున్నాడు. అసలు సిగ్గుపడక్కర్లా? కొలంబియా అధ్యక్షులాగా నువ్వు దమ్ము లేదా? దేశంలోని అత్యధిక జనం ఉన్న దేశం ఇది. మా 5వ ఆర్థిక వ్యవస్థ అంటావు, 3వ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతానంటావు, ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తానంటావు. కనీసం అమెరికా నుంచి మన పిల్లల్ని తీసుకురావటానికి దౌత్యం నెరపి సగౌరవంగా పౌర విమానం ద్వారా వాళ్ళు పంపేలాగా కానీ, లేదా మన పౌర విమానాల ద్వారా ఇక్కడికి రప్పించుకునే ఆ కార్యక్రమం చేసేంత సత్తా భారతదేశానికి లేదా? అటువంటి చాలా అసహాయస్థితులు భారతదేశం ఉంది ఈరోజు. భారతదేశం 145 కోట్ల భారతీయులు సిగ్గుతో తల ఉంచుకోలే పరిస్థితి వాళ్ళు వచ్చింది. దీనికి కానీ పాలకులే. ఒకళ్ళొకళ్ళు కలుగుచుకుని నమస్తే ట్రంప్ అంటారు, లేకపోతే అభిబార్ ట్రంప్ అంటారు. ట్రంప్ గురించి గతంలో గలవాళ్ళు పూజలు చేశారు, యోగాలు, హోమాలు, అర్చనలు, అభిషేకాలు ఎన్ని చేయాలండి అన్ని చేశారు. అన్ని రికార్డ్స్, వీడియోస్ కనపడదు. ఇంకా నమస్తే ట్రంప్ని అహ్మదాబాద్ తీసుకొచ్చినప్పుడు చేసిన అడావిడి అంతా కాదు. పేదరికం కనపడకుండా గోడలు కట్టారు, తెరలు కట్టారు. స్ట్రీట్ వెండర్స్ని, చిన్న వ్యాపారస్తుల్ని రోడ్ల మీద పేదలను ఎవరు కనపడకుండా చేశారు. అంత అడావిడి చేశారు. అయినా కానీ ఏంటి ఈ అమెరికా భారత్ మధ్య ఉన్న దౌత్యం ఏంటి అసలు? ఈ సౌహార్ద సంబంధాలు ఏమిటి అసలు? కనీసం మన పిల్లలు మనం గౌరవంగా మన దేశాన్ని తీసుకునే దుస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు. 20 లక్షల నుంచి 40 లక్షల ఏజెంట్లకు ఇచ్చి చాలా అవమానకరంగా దేశానికి పంపడ్డారు. ఈ దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇక్కడి నుంచి వాళ్ళు మిగిలిన ఇప్పుడు 104 మంది వచ్చారు ఒక ఫ్లైట్లో. ఆ ఫ్లైట్ విమానం ఒకటే బాత్రూమ్ చాలా నరక యాతన అనిపించారు వాళ్ళు. నీకు తెలిసిన వీడియోలు వస్తున్నాయి, వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన పంజాబ్లో వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు చాలా నరక యాతన అనిపించారు వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా అటువంటి యాతన అనిపించకుండా సగౌరవంగా వాళ్ళ పౌర విమానంలో పంపుతారో మన పౌర విమానంలో తీసుకొస్తావో ఇప్పటికైనా ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి అందరూ కలా చేసుకొని ఇంటర్వ్యూని అయ్యి అమెరికా అధికారులతోటి కానీ ఆ ప్రభుత్వంతో కానీ మాట్లాడి సగౌరవంగా తీసుకుని వచ్చి ఏర్పాటు చేయాలా. అదే సందర్భంలో మోసపోయిన వాళ్ళకి ఈ దేశంలో వాళ్ళ బతకడానికి క్షేమమైన ఉపాధి కానీ ఉపాధి వాళ్ళకి కల్పించి వాళ్ళు ఈ దేశంలో సగౌరవంగా తల్లిదండ్రులు బతికేలాగా చేయాలా. అక్కడ అవమానపడి జైళ్ళతో అక్కడ సంఖ్యలతో ఇక్కడ నష్టపడ్డారు. ఇక్కడ కూడా అటువంటి వాళ్ళు బతకడానికి విశ్వాసం కల్పించి వాళ్ళకి అగౌరవంగా బతికేలాగా ఈ ప్రభుత్వాలకు ఉపాధులు కల్పించాలా, అటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.